వెల్కమ్ బ్యాక్. సిడ్నీలో తెలుగు వారితో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్ర వైపే ఉంటుంది, సొంత మాతృభూమిపై మీరు ఉంటారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు, నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది. నేను ఎంత చెప్పినా తక్కువే. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మి అని నన్ను అడిగింది, గౌరవంగా బతికే వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది. కానీ ఎప్పుడైతే మీరు అందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు, హైదరాబాద్లో మీరు అందరూ చూస్తుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్, 45,000 మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే, ఆ రోజే నేను చెప్పా బ్రహ్మనికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్. దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి, ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను. అంతేకాదు 2024 ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికలో, జనసేన ఎన్నికలో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడలా, ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు. అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు. మీలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది 4,000, 5,000 మందికి ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు, ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు, కూటమి గెలిపించాలని అహర్నిశలు కష్టపడ్డారే, దాని ఫలితమే 94% సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది. గెలుస్తోంది నాకు తెలుసు, డేటా చూసినప్పుడు గెలుస్తోంది తెలుసు, కానీ ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు. దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టం ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. 50 మంది శాసనసభ్యులు ఫస్ట్ టైమర్స్, దాంట్లో నేను కూడా ఫస్ట్ టైమర్ని. 25 మంత్రుల్లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్. అంటే ఒక కసితో, ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. 1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగు వాళ్ళు మొత్తం తలెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే, అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం. ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాం. అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా, ఉత్తర అనంతపూర్ కర్నూలుని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా, ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి. అదేవిధంగా చిత్తూరు, కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, నెల్లూరు ఇప్పటికీ అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం. ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్గా, కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వాలో ఆల్రెడీ నంబర్ 1, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం. కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ఫార్మా హబ్గా, ఒక స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజాప్రభుత్వం. ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం,
5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, రైల్వే జోన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం. మన టర్మ్ అయ్యే లోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రకి తీసుకెళ్తాం. కేంద్ర సహకారంతో కొప్పర్తి నోడ్, ఒర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మా సిటీ, ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం. ఎందుకంటే గూగుల్ని నేను కోరా, ఆంధ్ర రాష్ట్రానికి రాండి అంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి, అది చేస్తే మేము వస్తాం అన్నారు. అది ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఇట్లా గూగుల్ వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, ఇది చాలా మంచి ప్రాజెక్ట్, ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాల్ని సవరణ చేసే పరిస్థితి. సేమ్ థింగ్ విత్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్. ఒక్క జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది. 1 జూమ్ కాల్. అక్కడ కూడా ఒక ఇష్యూలో ప్రధానమంత్రి గారి సహకారం అవసరం ఉండే. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారు నడితే అరే ఇదేముంది ఇమ్మీడియట్ చేస్తానని 1 మినిట్లో ఆయన అంగీకరించారు. ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికెళ్దాం. పొత్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు. రాబోయే 5, 10 కాదు 15 సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవన్ అన్న. అన్నిట్లో మేము అంగీకరిస్తాం అన్నట్ల, కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం. ఎజెండా ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 అవ్వాలని. మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పిన పరిస్థితి రావాలి. ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాలు మనం తలదించుకుని బతికే పరిస్థితి. పీపీఎల్ రద్దు చేశారు, ఏకంగా సావరెన్ గ్యారంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదనే లక్ష్యంతో ఈరోజు పవన్ అన్న, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. అహర్నిశలు కష్టపడాలి. నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను. మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి. ఆంధ్ర